ఫైనల్ ఇగో మనమైతే ఈ మొక్కలు తీసుకున్నా. చూసిన రోడ్ల పైన అయితే కింద పడిపోయి చచ్చిపోయి ఉంటాయి. ఎందుకు చచ్చిపోతున్నాయి నాకైతే కామెంట్ చేయండి. హాయ్, గుడ్ మార్నింగ్. నేను మీ తెలుగు అబ్బాయిని. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనమైతే జబల్పూర్కి 80 కిలోమీటర్ల దూరంలో అయితే మనమైతే స్టే చేయడం జరిగింది ఒక పెట్రోల్ బంకులో. చాలా మంచి రిసీవ్ చేసుకున్నారు. మరి ఈ మధ్యప్రదేశ్లో అయితే మంచి రిసీవ్ చేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా మంచి రిసీవ్ చేసుకుంటున్నారు. మరి మనమైతే జబల్పూర్ హైవే మీదకి అయితే మన ప్రయాణం మాత్రం వారణాసి, ఢిల్లీ సైడ్ అయితే కొనసాగిస్తాను. మరి వీడియో చూస్తున్నారు లేక ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మరి వెంటనే వీలైతే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మన ప్రయాణం మాత్రం ముందు కొనసాగిద్దాం. ఒకటి ఏంటంటే ఈ రూట్న మొత్తం ఘాటీలే, మొత్తం అప్పులే. నాకు మహారాష్ట్రలో కూడా అంత కనిపించలేదు. ఈ మధ్యప్రదేశ్లో మాత్రం మేము వెళ్ళే దారిలో అయితే బీభత్సమైన ఘాటీలు, అప్పులు. మొత్తం నడవాల్సి వస్తుంది. నిన్న నడుచుకుంటేనే మేమైతే 90-91 కిలోమీటర్లు అయితే వాకింగ్ చేసి, అంటే సగం దూరం తొక్కుడు కొంచెం వాకింగ్ చేసినాం. మొత్తం 91 కిలోమీటర్లు అయితే నిన్న కంప్లీట్ చేసినాం మేమైతే. వాము, ఆ ఘాటీలలో కూడా 91 కంప్లీట్ చేసినామంటే ఇది మామూలు విషయం కాదు. చూడండి ముందు మంచి అప్పు ఉన్నది. ఇంకోటి తప్పదు, రైడ్ ముందుకు కొనసాగించాలంటే అప్పులు వచ్చినా ఏమొచ్చినా కంటిన్యూ చేస్తూనే ఉండాలా. ఎండ కూడా వెళ్ళింది, వర్షాలు పడుతున్నాయి, గాలి దుమ్ములు వస్తున్నాయి. ఓరి నాయను ఏం చేస్తాం, పోవాలా ముందుకు. మధ్యప్రదేశ్లో మనకైతే మన దోస్తులు కలిశారు. ఓకే, హాయ్ బోలో భయ్యా. హాయ్. ఓకే, హాయ్. ఉంటారు మధ్యప్రదేశ్లో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. అందరిని కలుపుకుంటూ పోవుడే మన సబ్స్క్రైబర్స్. ఓకే, థ్యాంక్ యూ. వచ్చిందయ్యో పెద్ద కొండ. ఫ్రెండ్స్, మనకైతే వెళ్ళే దారిలో అయితే ఒక నర్సరీ కనబడుతుంది. ఇగో నేనైతే ఈ ఫారెస్ట్ నర్సరీకి అయితే వచ్చిన. మనకు కూడా మొక్కలు కావాలి, ఎందుకంటే మనం సేవ్ ట్రీ, సేవ్ నేచర్, సేవ్ పొల్యూషన్ మీద అయితే మనమైతే రైడ్ చేస్తున్నాం కదా. మరి మనమైతే మొక్కలు నాటాలా, మొక్కలు నాటుతూ కార్యక్రమాలు చేపిస్తూ మనమైతే ముందుకు కదలాలా. మరి అందుకే నేనైతే ఈ నర్సరీకి వచ్చాను. చాలా రకాల మొక్కలు ఉన్నాయి. నేనైతే ప్రస్తుతానికైతే ఒక 3-4 మొక్కలు తీసుకొని, మనకి మోసే అంతనే బరువు, ఎక్కువ వద్దు, కొంచెం మోసే అంతనే మనమైతే బైసికల్ మీద పెట్టుకుని అయితే పోదాం. ఫ్రెండ్స్, ఇగో మేము తీసుకున్న మొక్కలు అయితే ఇవే కాకుండా ఇంకా జామ మొక్క అని ఇంకా 2-3 రకాలు తీసుకున్నాం. ఇంకా బయట ఉన్నాయి, మొత్తం బయట పెట్టేసినాం. మరి మొక్కలు తీసుకుని మనమైతే బయట అయితే కార్యక్రమాలు చేపిద్దాం. మరి అసలు ఈ చెట్టు నరికేస్తున్నారు, అడవులు తగ్గిపోతున్నాయి, దానివల్ల బాగా మనకి ఇబ్బంది అయిపోతుంది. అందుకే మనం ఈ రోజు నుంచి మనమైతే అందరి చేత ఒక చెట్టు నాటిద్దాం. ఓకేనా? మరి నాకు సపోర్ట్గా ఉంటారని నేనైతే కోరుకుంటాను. మరి మీ వంతు కూడా ఒక మొక్క నాటాలి అందరూ అయితే. ఎవరైతే చెట్లను నరకొద్దు. ఓకేనా? తెలుసు కదా చెట్లను నరికితే ఎలా ఉంటుందో, మొత్తం ఇబ్బందులు పోవాలి. ఇబ్బందులు ఏముండదు, డొల్లా, ఫ్యూచర్ మొత్తం డొల్లా అయిద్ది. మరి మీ వంతు ఒక మొక్క నాటండి. నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే నా పర్సనల్ నెంబర్ ఇచ్చిన, దాంట్లో అయితే పెట్టేయండి. ఓకే, మరి అయితే మొక్కలు తీసుకుని బయటికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. చూసినట్టయితే ఇగో మొక్కలు మాత్రం ఇలా పెట్టా, సేవ్ ట్రీస్. ఇంకో మొక్క ముందు పెట్టేసా. ఏం చేయాలి అర్థం కాక ఇక్కడ పెట్టి కట్టేసిన. సాక్స్లు అంటే కొంచెం తడిగా ఉండాలి కదా, మరీ ఎండిపోద్ది. దీనికి కూడా అంతే, సాక్స్లు. అండ్ పెట్టడానికి కూడా కంఫర్ట్ఫుల్గా ఉంటుంది మంచిగా. తడి అనేది కూడా ఆడదు ఎండకి. మరి అందుకే మనమైతే సాక్స్లు అయితే పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు చూసినట్టయితే మన సైకిల్కి ఇప్పుడు వచ్చింది అసలైన అందం. మనం చేస్తున్న యాత్రకు కూడా అసలైన గుర్తింపు అనేది ఇప్పుడు వచ్చింది. అసలు ఈ ఘాటీ చూడండి. హాయ్, ఇది ఘాటీ అంటే. వామ్మో, సన్న టైర్లు ఊపి పడదొబ్బుతుంది. అబ్బో, అట్లా ఎక్కుడు తాగలేదు, దిగుడు తగిలిందిలే కానీ ఎక్కుడు తాగలేదు అటను. అసలు బీభత్సమైన ఘాటీ అన్నమాట, ఘోరంగా ఉన్నది ఘాటీ. మరి మీకోసం ఒక మంచి డ్రోన్ షాట్ చూపిస్తా. అసలు ఆసంగా ఉంటుంది. అసలు ఘాటీనే వేరే లెవెల్. అసలు చుట్టూ కొండలు, ఆ కొండల మధ్య నుంచి ఆ దారి మీద మేము పోతుంటే ఉన్నది ఆ థ్రిల్లు. ఓహా, మామూలు లేదు. అసలు బ్రేకులు బట్టి నాగట్లే, బైసికల్ వెళ్ళిపోతూనే ఉంది. అందుకే ఒక సైడ్ ఆపైతే నేను డ్రోన్ షాట్ తీస్తాను మీకోసం. బొడ్డోడు రెడీగా ఉన్నాడు మరి గాలికి ఎగరడానికి. మరి బొడ్డోడు 2 కళ్ళతో చూసేయండి అందాలు.
బాబా ఏం ఘాటి కిందకున్నది దారి. గాయస్ మనకైతే వెళ్తున్న దారిలో అయితే చూడండి, నాకైతే చాలా పక్షులు కనబడ్డాయి. అసలు ఎక్కడ చూసినా రోడ్ల పైన అయితే కింద పడిపోయి చచ్చిపోయి ఉంటాయి. ఎందుకు చచ్చిపోతున్నాయి నాకైతే కామెంట్ చేయండి. నాకు తెలిసి అయితే బాగా హీట్లో ఉన్నది ఇది. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఏమైతుందంటే ఇక్కడ చూసినట్టయితే మీరు చూడండి, ఒక్క చెట్టు పర్ఫెక్ట్గా లేదు, మొత్తం ఘోరంగా ఉన్నాయి ఫారెస్ట్లు కూడా. ఇక్కడ ఒకటి, ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ పోవాలి, ఆ రోడ్డు మీద ఒక పక్షి చచ్చిపోయి ఉండడం, ఈ ఎగురు చచ్చిపోతూ ఉంటుంది. బహుశా మనకి ఇంక తెలుసు కదా, టవర్లో విండ్ వల్ల అనుకుంటా నాకు తెలిసి రేడియేషన్. అందుకే చెట్లు కూడా ఉండాలా యాక్చువల్ చెప్పాలంటే. ఒక చెట్టు కూడా సక్రంగా లేదు ఇక్కడ చూసినట్టయితే. పొల్యూషన్ ఏం చేస్తాం, అందుకే చెట్లు నాటండిరా, చెట్లు పెంచండి. అసలు బీభత్సమైన గాలి. ఏంట్రా బాబు గాలి, బీభత్సమైన గాలి. చుక్కలే ఊరిపోయి గట్టి పట్టుకుండా. చెప్పాను కదా ఇంతకుముందు మీకు ఒడుగు పెట్టిన పక్షులు ఎక్కడ చూసినా చచ్చిపోతున్నాయి అని. సేమ్ ఇక్కడ కూడా 10 కిలోమీటర్లు ఒక డిస్టెన్స్లో అయితే ఒకటి కనబడుతుంది, ఒకటి కాదు. దారి పొడవునా మొత్తం అంతే సంగతి, రేడియేషన్ ప్రాబ్లం. మధ్యప్రదేశ్లో ఇదైతే మన 3వ టోల్ గేటు. ఎప్పటిలాగానే ఈరోజు కూడా చీకటి పడ్డది మనకైతే. మనమైతే నర్మదా నది మీదకైతే ఎంటర్ అయిపోతున్నాం. ఇది మొత్తం నర్మదా నది. మనమైతే ప్రజెంట్ అయితే జబల్పూర్ అయితే రీచ్ అయినాం. జబల్పూర్ సిటీకి అవుట్స్కట్ నుంచి అయితే మనమైతే ప్రయాగరాజ్ వారణాసి సైడ్ అయితే మనమైతే ప్రయాణం ముందుకు కొనసాగిస్తున్నాం. చూస్తున్నారు కదా, ఈ ప్రవహిస్తున్నదే నర్మదా నది. దీని పక్కనే మనమైతే నైట్ అయితే మార్కండేయేశ్వర అనే ఆశ్రమంలో అయితే మనమైతే స్టే చేయడం జరిగింది. మరి మన ప్రయాణం మాత్రం ఇలానే కొనసాగిస్తూ ఉందాం ముందుకి. మనకు ఒకటి ఏమవుతుందంటే, మొత్తం కంటెంట్ మొత్తం ఒకేలాగా డైలీ అంటే డైలీ వీడియోస్ ఎలా పడుతున్నాయి అంటే మన తొక్కడం, లొకేషన్ చూపించట్లేదు కదా మీకు. సాధారణంగా డైలీ రొటీన్ రోజు తీసే వీడియోనే తీస్తాను నేను. తొక్కినట్టు, రెస్ట్ తీసుకున్నట్టు, స్టే చేసినట్టు, ఇవి తప్ప మంచి కంటెంట్ అయితే ఏం పడట్లేదు నాకు తెలిసి. మనకి ఇక్కడ కాదు, ఇది దాటిన తర్వాత ఇంకొక 300 కిలోమీటర్లు పోయిన తర్వాత అయితే మంచి కంటెంట్ ఉంటుంది. ప్రయాగరాజ్ సైడు, అయోధ్య సైడు అటు పోతే మంచి మంచి కంటెంట్లు ఉంటాయి. ఎవరైతే మిస్ కాకండి. మరి మీకోసం కంటెంట్ లేదు కాబట్టి నేనైతే కొంచెం స్పీడ్ పెంచేసిన బైసికల్కి. ఫ్రెండ్స్, మరి మనమైతే జబల్పూర్ సిటీ ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. సిటీ ఎంట్రన్స్కి చాలా 4-5 రకాల దారులు ఉన్నాయి. మనమైతే ఈ దారి గుండా వెళ్తా అంటే ఈ లొకేషన్ కనబడుతుంది. చాలా అంటే సూపర్. మనమైతే సిటీలోకి ఎంట్రీ కావట్లేదు కాబట్టి నేనైతే మీకైతే డ్రోన్ షాట్ అయితే చూపిస్తాను. మరి ఇది మొత్తం సిటీనే, చాలా పెద్ద సిటీ. మన హైదరాబాద్ అంత ఉంటుంది సిటీ అయితే. మరి మనమైతే సిటీ అవుట్స్కట్ నుంచి ఇగో ఈ కనబడుతుంది కదా, ఈ దారి గుండా అయితే మనమైతే ప్రయాణం అయితే ముందుకు కొనసాగిద్దాం. మరి ఏంటంటే మేమిద్దరమా సేమ్, వాళ్ళిద్దరు 2 గిన్నెల బ్యాచ్, మాదాము ట్రావెలింగ్ బ్యాచ్, అదాము గిన్నెల బ్యాచ్. ఓకే ఓకే ఓకే, ఏయ్ తొక్కు లగా 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 లగా, ఏ జై. చూసినట్టయితే ఆర్మీ ట్యాంకర్లు పోతున్నాయి, యుద్ధానికి సిద్ధం. అయ్యో, పాకిస్తాన్ పై యుద్ధం. జై హింద్. నిజం చెప్పాలంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఆకట్టుకోవడం ముందుంటారని మళ్ళీ ఒకసారి నిరూపించుకున్నారు. కార్లో పోతూ ఉన్నారు చాలా మంది మన తెలుగు వాళ్ళే. అంటే వాళ్ళకి టూర్కి వెళ్తున్నారు అనుకుంటా నాకు తెలిసి. పోతూ తెలంగాణ బండి, అది తెలంగాణ హైదరాబాద్ బండి. పోతూ ఒకేసారి ఆల్ ద బెస్ట్ బ్రోస్ అని గట్టిగా అరిచారు అందరు కలిసి. నిజంగా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా పలకరించడానికి మాత్రం వెనక్కపోరు. ఐ లవ్ తెలుగు పీపుల్స్, ఐ లవ్ తెలంగాణ, ఆంధ్ర. ప్రయాణం మాత్రం ఇలా కొనసాగుతుంది ముందుకి. ఇన్ని రోజులు చేసిన ప్రయాణంలో ఈరోజు మధ్యాహ్నం అయితే మంచి బ్రేక్ ఇచ్చిన. ఏం బ్రేక్ అనుకుంటున్నారా? బట్టల వాషింగ్. మామూలు వాషింగ్ కాదు,
అసలు ఇన్ని రోజులు అయితే 2 సార్లు వేసుకున్న బట్టలే 2 టైమ్స్ వేసుకున్నాం మేమైతే. ఇవి మన బట్టలు. ఏం బ్రో మూతకాల. నేను ఇంటికైతే నా బట్టలు నేనే ఉతుక్కుంటా, మా అమ్మకు కూడా చెప్పను. ఇంటికాడ నా బట్టలు అయితే నేనే ఉతుక్కుంటా మొత్తం. రుద్దాల బ్రో, రుదు 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 రుదు. చొక్కాల చినిగేటట్టు రుదుతాండు బ్రో. అయితే తప్పదంటవా? కానీ ఈ బట్టలు అయితే నేనైతే మరీ ఘోరం అంటవేంది. వేసుకున్న బట్టలు 2 టైమ్స్ యూజ్ చేసిన నేనైతే. కొన్ని బట్టలు అయితే క్యారీ చేయలేక వేసుకునేది కొన్ని పడేసాను, కొన్ని అయితే క్యారీ చేస్తాను. నా వల్ల కాదు. కొంచెం మన ఇంతకుముందు వేసుకున్న బట్టలు ఏంటంటే అవి కొంచెం ఎక్కువ మందం ఉన్నాయి. అవి ఎక్కడైనా ఉతుక్కునేటప్పుడు కూడా చాలా ఇబ్బంది మనకి. అండ్ బ్యాగులు కూడా బాగా మూత బరువు కూడా ఎక్కువ అయిపోతుంది. అందుకే వాడిని అయితే నేను కొన్ని పడేసా. కొన్ని పల్సటి షర్ట్స్ అనే పల్సటి ఉన్నాయి అయితే నేను పట్టుకొచ్చిన. అయ్యో చెత్త అన్న. వాడికేంద్ర ట్రావెలింగ్ చేస్తున్నాడు, వాడేంద్ర మస్తు తిరుక్కుంటా ఏం సంపాదిస్తున్నారు ఇట్లా అంటా ఉంటారు. నాకు యాక్చువల్ చెప్పాలంటే మేము ఇంతవరకు చేసిన ట్రావెలింగ్లల్లో మాది మొత్తం ఓన్ బడ్జెట్ అన్నమాట. ఇంతవరకు మాకు యూట్యూబ్ నుంచి ₹1 కూడా రావట్లేదు, మాకు పైసా కూడా రావట్లేదు. బట్ ఇది మొత్తం మా ఓన్ బడ్జెట్తోనే అయితే మేమైతే ఆల్ ఇండియా ట్రావెలింగ్ చేస్తున్నాం. సైకిల్ కూడా అన్నారు, ఏంది బ్రో యూట్యూబ్ నుంచి బాగా ఇన్కమ్ వస్తుందా ఏంది, ఇంత పెద్ద సైకిల్ ఇంత రేటు పెట్టి కొంటున్నారు అన్నారు. యాక్చువల్ చెప్పాలంటే ఆ సైకిల్ మా పేరెంట్స్ కూడా కాదు కొనిచ్చింది, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మా చుట్టాలు ఉంటారు కదా, పిన్ని వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, బావ వాళ్ళు, అక్క వాళ్ళు, అందరు కలిసి అయితే 26,000 పెట్టి అయితే నాకైతే ఈ సైకిల్ కొనిచ్చారు. మనం ఇప్పుడు ట్రావెలింగ్ చేస్తున్న బైక్కి. మన లడ్డుగాడు ఇరిగిపోయింది కదా, మరి మన ఆల్ ఇండియా రైడ్ చేయాలంటే మనకి సైకిల్ కావాలా. మరి మనకి యాక్సిడెంట్ అయింది చూసి అయితే అందరూ మాట్లాడుకోనంట సైకిల్ కొనేవాళ్ళు అనుకొని నాకైతే సైకిల్ కొనిచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ట్రావెలింగ్ చేస్తే తెలిసిద్ది, అందరూ ఏదేదో అంటూ ఉంటారు, ట్రావెలింగ్ చేస్తే తెలిసిద్ది లైఫ్ అంటే ఏంటిదో. ఒకళ్ళని అంటాం కాదు, చాలా మంది ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, వాడికి ఏంద్రా తిరుగుతున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు అంటలే. కానీ ఆ తిరుగుడు కాదు, ఎంజాయ్ కాదబ్బా. నాకంటూ ఒక ఎయిమ్ ఉంది, ఆల్ ఇండియా ట్రిప్ బైసికిల్ మీద. మనకంటూ ఒక నినాదం కూడా ఉంది, అది సేవ్ ట్రీస్, చెట్టుని ఎవరు నరకొద్దు. దాని మీద అయితే నేను ఆల్ ఇండియా ట్రిప్ చేస్తాను ఆ నినాదంతో. ఈ రైడ్ అయిపోయిన తర్వాత నేనైతే ఒకటి అనుకున్నా, వెళ్తున్న దారా చెప్పాలి, ఇప్పుడు చెప్తే బాగుంటుందా, సరే ఇప్పుడే చెప్పేస్తా, ఎప్పుడుకో పోస్ట్ పోన్ ఎందుకు. ఈ రైడ్ అయిపోయిన తర్వాత నేనైతే 1,00,000 మొక్కలు నాటాలని అనుకుంటాను. మరి నాకైతే మీరందరూ సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నా. మరి 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమం వెళ్తున్న దారిలో నేను నాటే మొక్కలు అన్నీ కౌంట్ కిందకి వస్తాయి. దాని కిందకి ఈ వెళ్తున్న దారిలో ఎన్ని మొక్కలు నాటుతున్నావు, తర్వాత ఎన్ని మొక్కలు మిగిలిపోయినాయో 1,00,000 మొక్కలల్లో మిగిలే మొత్తం మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లలో ఉన్నాయి కదా ల్యాండ్స్, ఆ ల్యాండ్స్లో నాటడం, లేదంటే ఊళ్ళలో నాటడం, చుట్టుపక్కల ఊళ్ళో నాటించడం అయితే కార్యక్రమం అయితే పెడతా. నేనైతే 1,00,000 మొక్కలు నాటుతా, నేనైతే పక్కా నాటుతా. ఫైనల్గా మన బట్టలు ఉతుకుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది. మరి వీడియో కూడా ఎక్కువ లెంత్ అవుతుంది. మరి నేనైతే ఇంతటితో వీడియో ముగిస్తాను. మరి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. మరి మన ఈ జర్నీ అయిపోయిన తర్వాత మనమైతే 1,00,000 మొక్కలు నాటబోతున్నాం. హాయ్ భయ్యా, ఈ డాబా వాళ్ళే మనకైతే బట్టలు ఉతుక్కోమని చెప్పేశారు. అండ్ స్టే చేయడానికి కూడా కొంచెంసేపు ఓకే ఈవినింగ్ వరకు. మరి ఫుడ్ తినేసి బయలుదేరుదాం. మరి చెప్పాను కదా, ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మన ఈ రైడ్ అయిపోయిన తర్వాత మనమైతే 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమం పెడుతున్నాం. మరి నెక్స్ట్ మంచి వీడియోలు మంచి కంటెంట్లు వస్తూనే ఉంటాయి. మరి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్, మీ తెలుగు అబ్బాయి.